రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కుంభమేళాకు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన ఈ ఘటనలో 7 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను హైదరాబాద్లోని నాచారం వాసులుగా గుర్తించారు. జబల్పూర్లోని సిహోరా సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ హైవే పైకి రాంగ్ రూట్లోకి రావడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలంలోనే 7 ప్రాణాలు కోల్పోగా మరికొందరు యాత్రికులు మినీ బస్సులో చిక్కుకుపోయారు. వారిని స్థానికులు కాపాడి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సిహోరా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనం నెంబర్ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులై ఉంటారని తొలుత పోలీసులు భావించారు. తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను హైదరాబాద్ నాచారం వాసులుగా గుర్తించినట్లుగా పోలీసులు వెల్లడించారు. మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యాత్రికుల మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సచివాలయంలో సెక్రటరీల సమావేశంలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటనపై అధికారులు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు అన్ని రకాలుగా సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రయాణికుల పరిస్థితి, వారికి అందుతున్న సాయంపై ఎప్పటికప్పుడు తనకు నివేదిక అందించాలని చెప్పారు ఏపీ సీఎం. మనం చూస్తున్న మహాకుంభమేళాకు ప్రతిరోజు కోట్లాది మంది వెళ్లి ఆ త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి వస్తున్నారు. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా, మెయిన్గా తెలంగాణలో హైదరాబాద్లో నాచారంలో ఉన్నటువంటి భక్తులు కూడా ఈ కుంభమేళాకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ కూడా అయ్యారు. ఆ యాక్సిడెంట్ సంబంధించిన దృశ్యాలు మన స్క్రీన్లో చూస్తూ ఉన్నాం. ఇదైతే తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించినటువంటి విషయం తెలిసిన తర్వాత కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. ఇది మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన స్థలంలోనే 7 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. మిగిలిన వారిని హుటాహుటిన అక్కడున్నటువంటి స్థానిక ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కుంభమేళాకు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన ఈ ఘటనలో 7 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను హైదరాబాద్లోని నాచారం వాసులుగా గుర్తించారు. జబల్పూర్లోని సిహోరా సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్ లోడ్తో వెళ్తున్నటువంటి లారీ హైవే పైకి రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం జరిగిందంటూ అక్కడున్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాట. ఘటనా స్థలంలోనే 7 ప్రాణాలు కోల్పోగా మరికొందరు యాత్రికులు మినీ బస్సులో చిక్కుకుపోయారు. వారిని స్థానికులు కాపాడి బయటకు తీశారు. ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారు. సిహోరా ఆసుపత్రికి కూడా తరలించారు క్షతగాత్రులకి వైద్య నిమిత్తం. అయితే ప్రమాదానికి గురైనటువంటి కారు నెంబర్ ఆధారంగా ముందు ఏపీకి చెందినటువంటి వాసులుగా అనుకున్నారు పోలీసులు. ఆ తర్వాత ఏదైతే మృతదేహాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆధారాలను చూసిన తర్వాత హైదరాబాద్లో నాచారానికి చెందినటువంటి వాసులుగా గుర్తించారు. వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే మధ్యప్రదేశ్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో తెలుగు యాత్రికులు, అంటే అటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కావచ్చు,
తెలుగు యాత్రికుల మృతికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆయన స్పందించారు. ఈరోజు సచివాలయంలో భేటీ ఉంది, మాట్లాడుతున్నారు. ఆ సమయంలోనే ఆయనకి ఇన్ఫర్మేషన్ రావడం, మధ్యప్రదేశ్ అధికారులకి కాల్ చేయడం, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి సరైన ట్రీట్మెంట్ అందించాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ నాకు ఇవ్వండి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం.